ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి స్విచ్ బోర్డ్ ఎంత హైట్‌లో ఉండాలి, అలాగే మనము లైట్ పాయింట్ అనేది ఎంత హైట్‌లో ఉండాలి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఎవరికన్నా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మన ఛానల్‌లో ఎలక్ట్రికల్‌కు సంబంధించిన వీడియోస్ అయితే రెగ్యులర్‌గా వస్తుంటాయి. మీకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే మీ డౌట్ క్లియర్ చేయడానికైతే ప్రయత్నిస్తా ఫ్రెండ్స్. ఓకేనా? మేమొచ్చేసి స్విచ్ బోర్డ్ హైట్ వచ్చేసి కింది నుంచి 55 ఇంచెస్ అనేది పెడతాము. ఒక స్విచ్ బోర్డ్ వచ్చేసి ప్రతి రూమ్‌లో అంతే ఉంటది. అలాగే మనకు టీవీ పాయింట్ వచ్చేసి 3 ఫీట్లకు పెడతాము. 3 ఫీట్ల అంటే ఇక్కడ మనకు బెడ్ వస్తది. బెడ్ పైన అనేది స్విచ్ బోర్డ్ అనేది పెట్టేస్తాము. ఇక్కడ వచ్చేసి ఇది వుడ్ వర్క్ చేపిస్తుర్రు కాబట్టి ప్లాన్ ప్రకారం అయితే ఇప్పుడైతే అలా పెట్టిస్తున్నాము. అలాగే మనకు కిచెన్‌కొచ్చేసి అక్కడ వచ్చేసి మన చిమ్నీ పాయింట్‌కి అయితే ఒక పాయింట్ ఇస్తున్నాము. ఇక్కడ వాటర్ క్యూరిఫై ఇక్కడ పెట్టిస్తలేరు. సార్ ఆటోమేటిక్‌గా కిందనే పెట్టిస్తున్నాడు వాటర్ క్యూరిఫై. సో అందుకన్నట్టు మనం కిందనే పెట్టేసినాము 3 మోడల్ బోర్డ్ అనేది. కిచెన్‌కి వచ్చేసి 6 మోడల్ అనేది పెట్టేసాము. ఇది వచ్చేసి 4 ఫీట్ హైట్‌లో పెట్టేసినాం మనము. ఇది కూడా 54 ఇంచులకే పెట్టేసినాం మనము. మెయిన్ బోర్డ్ అయితే ఎంతకు పెడతామో అంతకే పెట్టినాము. లైట్ పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ లైట్ పాయింట్ వచ్చేసి మనకి 2 ఫీట్ హైట్‌లో పెడతాము పైనుంచి. అలాగే మీరు ఎంత ఫీట్ హైట్‌లో లైట్ పాయింట్ పెడతారో కింద కామెంట్ అయితే చేయండి మామ. మేమైతే లైట్ పాయింట్ అనేది 2 ఫీట్ హైట్‌లో పెడతాము. ఇది వచ్చేసి మనకు గెస్ట్ బెడ్రూము. అక్కడ వచ్చేసి మనము 2 వే బోర్డ్ అనేది ఇచ్చినాము. 2 వే బోర్డ్ వచ్చేసి మనకు కింది నుంచి 3 ఫీట్లకైతే పెడతాము 2 వే బోర్డ్ అనేది. అక్కడ ఏసీ పాయింట్ అనేది పైనుంచి 2 ఫీట్ హైట్‌లో పెడతాము. కిటికీ కార్నర్‌కి అయితే పెడతాము. ఎందుకంటే ఏసీకి అవుట్లెట్ పోవాలి కదా! తర్వాత కోర్ కటింగ్ అనేది చేపించుకుంటారు కాబట్టి ఏసీ హోల్ కూడా మేమే ఏస్తాము. ఇప్పుడైతే చిప్పింగ్ చేస్తున్నాం కాబట్టి ఏసీ హోల్ అనేది మేమే ఏస్తాము. మీకు పక్క ఫ్లాట్‌లో చూపిస్తా, ఒకసారి రండి. మామ ఇక్కడ వచ్చేసి మనము ఏసీ హోల్ అనేది ఇక్కడ పెట్టినాము. అంటే తర్వాత కోర్ కటింగ్ చేపించుకోవచ్చు మీకు ఎటు కావాలంటే అటు. కాకపోతే మేము చేసే ఈ బిల్డింగ్‌లో వచ్చేసి ముందుగానే ఇది అపార్ట్మెంట్ కాబట్టి ముందుగానే ఒక పైప్ 3 ఇంచుల పైప్ అనేది హోల్ కొట్టేసి అయితే పెట్టేసినాము. మేము చేసే ప్రతి అపార్ట్మెంట్‌కి అయితే ఇలా చేస్తాము. దానికి కూడా ఎక్స్ట్రా చార్జ్ అనేది ఉంటది. ఇందులోనే కలిపి అనేది ఏముండదు. దానికి ఎక్స్ట్రా చార్జ్ తీసుకుంటాము. కాకపోతే అదొక ప్లాన్ ప్రకారం ఉన్నది కాబట్టి ప్లాన్ ప్రకారం అయితే సెట్ చేస్తాము. తర్వాత మీ ఇష్టం. దాని తర్వాత వుడ్ వర్క్ చేసుకుంటే ఇబ్బంది అవుతుందంటే తర్వాత మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టము. సో మీకు ఎలక్ట్రికల్‌కు సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి మామ. నేనైతే డౌట్ క్లియర్ చేయడానికి నేనైతే ప్రయత్నిస్తా. మన వీడియో నచ్చితే ఫాలో చేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి మామ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.